సీమాంధ్రను ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తాను. మరో సింగపూర్ నిర్మాణం చేస్తాను. ఒక కూలీలాగా కష్టపడతా. ఇది నా హామీ. రైతు భాగ్యమే రాష్ట్ర సౌభాగ్యం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు సోలార్ పంపులు, డ్రిప్ ఇరిగేషన్ మరియు ఆధునిక సేంద్రియ పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ప్రతి గుడిసెను పక్కా ఇల్లుగా మార్చేందుకు సమగ్ర ప్రణాళిక, రైళ్లు బుల్లెట్ వేగంతో 13 జిల్లాలను కలుపుతూ పరుగులు పెట్టేలా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్, విమాన రంగం అంతర్జాతీయమయ్యేలా ప్రధాన నగరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, విద్యారంగం విజయ శిఖరాలను అందుకునేందుకు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యుత్ రంగ వికాసానికి సౌర విద్యుత్ మరియు పవన విద్యుత్ కేంద్రాలు, నౌకారంగం వ్యోమనౌకల వేగంతో మన కోస్తా తీరం పరిపుష్టమయ్యేలా పోర్టులు మరియు నౌకా నిర్మాణ కేంద్రాలు, రవాణా ఖర్చులు తగ్గించి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బకింగ్హామ్ కెనాల్ను పునరుద్ధరించడం, అంతర్జాతీయ నగరాలను తలదన్నే రీతిలో రాజధాని నిర్మాణం, యువతరం గర్వంగా తలెత్తుకునేలా ఉద్యోగ ఉపాధి కల్పన, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు మరియు 13 జిల్లాలను కలుపుతూ టూరిజం హబ్గా చేసి టూరిజం పెంచడం, అందరికీ ఆరోగ్యం కోసం రక్షిత మంచినీరు మరియు ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, విదేశీ పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, పారదర్శకమైన పరిపాలన, చేనేతకు చేయూతగా టెక్స్టైల్ పార్కులు, ప్రధాన నగరాల అభివృద్ధికి రింగ్ రోడ్లు, సీమాంధ్రను ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తాను. మరో సింగపూర్ నిర్మాణం చేస్తాను. ఒక కూలీలాగా కష్టపడతా. ఇది నా హామీ.